హాయ్ ఎవ్రీవన్, ట్రేడర్స్ చేసే టాప్ 10 బిగ్గెస్ట్ మిస్టేక్స్ గురించి. ఈ మిస్టేక్స్ వల్ల చాలా మంది క్యాపిటల్ లూజ్ అయ్యారు, కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యారు, ఫైనల్ గా మార్కెట్ ని వదిలేశారు. సో మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ఇట్. దిస్ ఇస్ శరత్. లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. మీరు ఇప్పుడు బిజీగా ఉంటే వీడియోని లైక్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకొని వాచ్ లెటర్ లో యాడ్ చేయండి. ఫ్రీ అయినాక ఫుల్ వీడియో అనేది చూడండి. మిస్టేక్ 1 వచ్చేసి నో స్టాప్ లాస్ అండి. ఫస్ట్ అండ్ మోస్ట్ డేంజరస్ మిస్టేక్ స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేయడం. సపోజ్ మీ డైరెక్షన్ అప్ సైడ్ అనుకోండి, మీరు అప్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేశారు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ పోయింది అనుకోండి, ఆపోజిట్ సైడ్, మీరు ఎక్స్పెక్ట్ చేయని హ్యూజ్ లాసెస్ అనేవి వస్తాయండి. ప్రొఫెషనల్ ట్రేడర్ ఎప్పుడు రిస్క్ ని కంట్రోల్ చేయడం మీదనే ఫోకస్ చేస్తారు. సో ఆల్వేస్ సెట్ స్టాప్ లాస్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఏ ట్రేడ్. మిస్టేక్ 2 ఓవర్ ట్రేడింగ్. డైలీ కొంతమంది 10 ట్రేడ్లు 12 ట్రేడ్లు చేస్తారండి. దాని వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. బట్ ఓవర్ ట్రేడింగ్ వల్ల లాసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి. ప్లస్ మీ మైండ్ మీద స్ట్రెస్ అనేది ఎక్కువ పడుతుంది. ట్రేడ్స్ ఎప్పుడు ఒక సెటప్ అనేది క్లియర్ గా కనిపించినప్పుడు మాత్రమే ట్రేడ్ అనేది తీసుకోండి. క్వాంటిటీ ట్రేడ్స్ మీద కాదండి, క్వాలిటీ ట్రేడ్స్ మీద ఫోకస్ చేయండి. మిస్టేక్ 3 వచ్చేసి బ్లైండ్ గా టిప్స్ మీద డిపెండ్ అవ్వడం. టెలిగ్రామ్ టిప్స్ కానివ్వండి, వాట్సాప్ గ్రూప్ లో వచ్చే టిప్స్ కానివ్వండి, పెయిడ్ సిగ్నల్స్ కానివ్వండి, ఈ టిప్స్ మీరు బ్లైండ్ గా ఫాలో అవుతే లాసెస్ కంపల్సరీ వస్తాయండి కన్ఫర్మ్ గా. ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు అనలైసిస్ చేయకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే మీ మనీ మీ కంట్రోల్లో ఉండదు. సో ఓన్ రీసెర్చ్ అండ్ అనలైసిస్ డెవలప్ చేయండి. మిస్టేక్ 4 నో ట్రేడింగ్ ప్లాన్. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, టార్గెట్ ఇవన్నీ ప్లాన్ లేకుండా మార్కెట్ లో ఎంటర్ అవ్వడం అంటే వార్కి వెళ్ళడమే అండి, వెపన్స్ లేకుండా. ఎవ్రీ ట్రేడ్ షుడ్ బి ప్లాన్డ్ అండి, స్ట్రాటజీతో ఉండాలి. మిస్టేక్ 5 రివెంజ్ ట్రేడింగ్. ఒక ట్రేడ్ లో లాస్ వచ్చిందంటే నెక్స్ట్ ట్రేడ్ లో అది రికవర్ చేయాలని ఇంకేం చేస్తారు, ఫాస్ట్ గా ఎంటర్ అవ్వడం మీద ప్లాన్ చేస్తారు. అది రివెంజ్ ట్రేడింగ్ అవుతుందండి. మైండ్ కంట్రోల్ లేకుండా ట్రేడ్స్ తీసుకున్నారంటే లాస్ మీద ఇంకో లాస్, లాస్ మీద ఇంకో లాస్, లాస్ అనేవి పెరుగుతాయండి. మిస్టేక్ 6 నో రిస్క్ మేనేజ్మెంట్. ఎగ్జాంపుల్ కి మీ దగ్గర ఒక 1 lakh క్యాపిటల్ ఉంది అనుకోండి, దాంట్లో 50,000 అమౌంట్ తో ఇన్వెస్ట్ చేస్తాం. అది బిగ్గెస్ట్ రిస్క్ అండి. ఎప్పుడైనా 1-2% మాత్రమే మీ క్యాపిటల్ మీద రిస్క్ చేయాలండి. మీరు రిస్క్ కంట్రోల్ చేయగలిగితే మీరు లాంగ్ టైం స్టాక్ మార్కెట్ లో సర్వైవ్ అనేది అవ్వగలుగుతారండి. మిస్టేక్ 7 అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. డైలీ 5% ప్రాఫిట్ 1 month లో డబుల్ అయిపోవాలని ఎక్స్పెక్టేషన్స్ వల్ల చాలా మంది రాంగ్ డెసిషన్ తీసుకుంటారండి. స్టాక్ మార్కెట్ లో ఫాస్ట్ మనీ కోసం ఆలోచించకండి, మనీ కరెక్ట్ గా రావాలని ఫోకస్ చేయండి. రియలిస్టిక్ గా ఆలోచించి పేషెన్స్ మెయింటైన్ చేయండి. మిస్టేక్ 8 నో లెర్నింగ్ ఆర్ ప్రాక్టీస్. ఓన్లీ యూట్యూబ్ వీడియోస్, అక్కడిక్కడ సోషల్ మీడియాలో వీడియోస్ చూసి ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారండి. అట్లా చేయడం వల్ల నాలెడ్జ్ వస్తుంది కావచ్చు కానీ ప్రాఫిట్స్ అయితే రావండి. రియల్ ప్రాఫిట్స్ రావాలి అంటే మీరు యూట్యూబ్ లోనో సోషల్ మీడియాలో కాదు, ఒక నాలెడ్జబుల్ పర్సన్ దగ్గర, ఒక మంచి మెంటర్ దగ్గర, ట్రేడింగ్ ప్రాఫిటబుల్ ఎర్న్ చేస్తున్న ఒక మెంటర్ దగ్గర మీరు ట్రేడింగ్ క్లాస్ అనేది అటెండ్ అయ్యి క్లియర్ గా విని బ్యాక్ టెస్ట్ చేసి పేపర్ ట్రేడ్ చేసి తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి అండి. మీరు ప్రాక్టీస్ చేసిన స్ట్రాటజీస్ మాత్రమే అప్లై చేయండి. అలా నేను మీకు ప్రాక్టీస్ చేపించి స్ట్రాటజీస్ బ్యాక్ టెస్ట్ చేపించి తర్వాతనే మీతో ట్రేడ్స్ అనేవి చేపిస్తానండి. మనం 1 month క్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, టెక్స్ట్ చేయండి. మిస్టేక్ 9 ఇగ్నోరింగ్ ఎమోషన్స్. ఫియర్, గ్రీడీ, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే బాధ కానివ్వండి, అత్యాశ కానివ్వండి, ఇవన్నీ ట్రేడింగ్ లో బిగ్గెస్ట్ రోల్ ప్లే చేస్తాయండి. మీరు మీ ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేయకపోతే ఈవెన్ ఒక మంచి స్ట్రాటజీ, బెస్ట్ స్ట్రాటజీ ఇచ్చినా కూడా అది ఫెయిల్ అవుతుందండి. మైండ్ సెట్ డెవలప్ చేయడమే ట్రేడింగ్ లో ఒక సక్సెస్ కి ఒక మెయిన్ కీ అండి. మిస్టేక్ 10 నాట్ మెయింటైనింగ్ ఏ ట్రేడింగ్ జర్నల్. ఇది లాస్ట్ అండి, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ట్రేడర్స్ అనే వాళ్ళు దీన్ని ఇగ్నోర్ చేస్తారు. వాళ్ళు లాస్ అయ్యే మెయిన్ రీజన్ వచ్చేసి జర్నల్ మెయింటైన్ చేయకపోవడం. మీ ట్రేడ్స్, మీ ప్రాఫిట్స్, మీ లాసెస్, మీ ఎమోషన్స్ అన్ని రికార్డ్ చేయాలండి ఒక బుక్ లో. రికార్డ్ చేయడం వల్ల మీరు ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వాలనేది మీకు క్లియర్ గా అర్థం అనేది అవుతుంది. సో ఎవ్రీవన్, ఈ 10 మిస్టేక్స్ లో మీరు ఏదైనా చేస్తున్నారా, ఆ మిస్టేక్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లస్ అడిషనల్ గా నౌ ఇట్స్ టైమ్ టు కరెక్ట్ దెమ్ అండి. వాటిని ఇప్పుడు మనం కరెక్ట్ చేయాలండి. ట్రేడింగ్ అంటే ఒకటి గుర్తు పెట్టుకోనండి, ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ డిసిప్లిన్. మీరు నెక్స్ట్ టైం నుండి ఈ 10 మిస్టేక్స్ అనేవి రిపీట్ చేయరు మీ ట్రేడింగ్ లైఫ్ లో. ఈ వీడియో మీ ట్రేడింగ్ కెరియర్ కి ఎక్కడైనా ఒక చిన్న పాయింట్ యూజ్ అయిందని మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసుకోండి. దిస్ ఇస్ శరత్. జై హింద్.